హాయ్, ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ప్రాక్టీసింగ్ అట్ ప్రకృతి స్కిన్ క్లినిక్. ఇవాళ మీ ముందుకు వచ్చింది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడదామని. సో బేసికల్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇట్స్ ఎ మెడికల్ ప్రొసీజర్. మీ ఆక్స్ఫుట్ ఏరియా అంటే ఈ బ్యాక్ ఏరియా కానీ సైడ్ హెయిర్ నుంచి కానీ తీసి ఆ హెయిర్ని మళ్ళీ ఇక్కడ ఇంప్లాంట్ చేస్తాం. సో దీనికి ఎవరు ఐడియల్ క్యాండిడేట్? మేల్ అయినా ఫీమేల్ అయినా బాల్డ్నెస్ ఉండి మంచి డోనర్ ఏరియా ఉన్నవాళ్ళు మంచి క్యాండిడేట్. ఎవరికి చేయమంటే యాక్టివ్గా స్కాల్ప్ డిసీజెస్ ఉన్నా లేదా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు ఐడియల్ క్యాండిడేట్ అయితే కాదు. నెక్స్ట్ యూజువల్లీ అడిగే క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పెయిన్ఫుల్లా? ఎప్పుడు కూడా లోకల్ అనెస్థీషియా ఇచ్చి చేస్తాం కాబట్టి మీకు చాలా మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది, కానీ అంత పెయిన్ఫుల్గా అయితే ఉండదు. సెకండ్ మిత్, ఎవరిదైనా హెయిర్ తీసి మనం పెట్టుకోవచ్చు అన్నది. అలా అవ్వదండి. మీ ఓన్ బ్రదర్ అయినా ఎవరైనా సరే అలా వేరే వాళ్ళ హెయిర్ తీసి పెట్టడం అన్నది అవ్వదు. థర్డ్ థింగ్, ఓన్లీ బాడీ హెయిర్‌తో చేసేయచ్చా? బాడీ హెయిర్ చేయడం కొంచెం టెక్నికల్లీ డిఫికల్ట్ అండ్ దాని సర్వైవల్ రేట్ అది కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకు ఎప్పుడు కూడా స్కాల్ప్ హెయిర్ ప్రిఫర్ చేస్తామంటే, మీకు స్కాల్ప్ హెయిర్ ఇక్కడ స్కాల్ప్ ఉండే హెయిర్ ఆ సైకిల్ అంతా సేమ్‌గా ఉంటది కాబట్టి స్కాల్ప్ హెయిర్ ప్రిఫర్ చేస్తాం. అయితే కొంతమందికి స్కాల్ప్‌లో ఉండే డోనర్ ఏరియా సరిపోకపోతే బాడీ హెయిర్‌తో పాటు లేదా బియర్డ్ హెయిర్‌తో పాటు మిక్స్ చేసి పెడతాం. సో ఒకవేళ డోనర్ ఏరియా సరిపోకపోతే బియర్డ్ హెయిర్ ఈజ్ మోర్ ప్రిఫర్డ్. నెక్స్ట్, ఇట్ లుక్స్ ఫేక్. ఎప్పుడు కూడా మీరు ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో చేయించుకుంటే చాలా న్యాచురల్ హెయిర్ లైన్ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ మిత్, మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వెంటనే జుత్తిలా వచ్చేస్తుంది. నో. మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత మినిమం 3 months వెయిట్ చేస్తేనే మీకు ఆ హెయిర్ అన్నది గ్రో అవుతుంది. ఓవరాల్ ఫుల్ కవరేజ్ ఉండాలంటే ఒక 6 to 9 months అయినా వెయిట్ చేయాలి. నెక్స్ట్ మిత్, అది ఎప్పుడు కూడా కట్ చేయడానికి అవ్వదు అనేది. నో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ పర్మనెంట్ థింగ్ అండ్ అది మీ హెయిరే కాబట్టి హెయిర్ గ్రో అయిన తర్వాత మీరు హ్యాపీగా దాన్ని స్టైల్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, గుండు చేయించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో మీరెప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకునే ముందు వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓన్లీ కాస్ట్ చూసి చీప్‌గా అవుతుంది ఇక్కడ అని చెప్పి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎళ్ళొద్దు. డోంట్ ఫాల్ ఫర్ దట్ చీప్ థింగ్స్. మీరు ఎప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ యూ గెట్ ఇట్ ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ ఆర్ ఏ ప్లాస్టిక్ సర్జన్. మీరు హైజీన్ చూసుకోవాలి, క్లినిక్ ఎలా ఉందో చూసుకోవాలి, వాళ్ళు ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చూసుకోవాలి, ఏం టెక్నిక్ వాడుతున్నారో చూసుకోవాలి. అంతేకాని ఫాల్స్ క్లెయిమ్స్‌కి మాత్రం దయచేసి పడద్దు. మీరు దాని తర్వాత అది రిపేర్ చేయడం చాలా 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 కష్టం. ఇట్ విల్ కాస్ట్ యూ మోర్ దెన్ డబుల్ ఆఫ్ ఇట్ అండ్ కొన్ని కాంప్లికేషన్స్ ఆర్ ఇర్రివర్సిబుల్. ప్రాసెస్ అన్నది ఎలా జరుగుతుందో చెప్తాను. ఏంటంటే ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత మీకు హెయిర్ లైన్ డిజైనింగ్ చేస్తాము. దాని తర్వాత మీకు లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఫస్ట్ ఈ ఆక్స్ఫర్డ్ ఏరియా దగ్గర నుంచి గ్రాఫ్స్ అన్నది తీస్తాము. తీసిన తర్వాత దాని స్టోరేజ్ అదంతా డిఫరెంట్ మెకానిజం ఉంటుంది. వీటికి మళ్ళీ ఇంప్లాంట్ చేస్తాము. సో మొత్తం మీకు ప్రాసెస్ చేయాలంటే నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్ని బట్టి సుమారుగా ఒక 5 to 6 hours అయినా మినిమం పడుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ చిన్న రెడ్నెస్, స్కాబ్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి లైక్ సే 1 week to 10 days అవి పడిపోతాయి. ఆ రెడ్నెస్ అవన్నీ కూడా తగ్గిపోతుంది. స్కాబ్స్ కూడా పడిపోతాయి. తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ అంతా కూడా షెడ్ అయ్యి తర్వాత 3 monthsకి న్యూ హెయిర్ వస్తుంది. మీకు ఫుల్ హెయిర్ గ్రోత్ రావడానికి ఆల్మోస్ట్ 6 to 9 months అయితే పడుతుంది. ఇట్స్ లైక్ అంటే డిపెండింగ్ ఆన్ ఏరియా బట్టి యూజువల్లీ ఇట్స్ వన్ టైం ప్రొసీజర్. మరీ సివియర్గా ఉంటే కనుక 2 times ప్లాన్ చేసుకుంటాం. మీకు ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటాను అని ఆలోచిస్తుంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కమెంట్ సెషన్లో పెట్టండి, లేదా మా నెంబర్ ఇచ్చాము, కాల్ చేయండి. థ్యాంక్ యూ.